ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అనుదిన వాక్యోపదేశం వీక్షకులకి ప్రేమపూర్వక వందనాలు. ఈరోజు నిర్గమాకాండం 15వ అధ్యాయాన్ని ధ్యానించుకుందాం. 14వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు ఇశ్రాయేలు పక్షంగా దేవుడే ఐగుప్తీయులతో యుద్ధం చేసి ఒక్కరు కూడా మిగలకుండా అందరూ ఆ సముద్రంలో లయమైపోయేటట్లుగా చేసినట్లుగా వాక్యాధారంగా మనకు తెలిసిందే. ఇక ఈ 15వ అధ్యాయంలోకి మనం వస్తే క్షేమంగా ఎర్ర సముద్రం దాటినటువంటి మోషే, ఇశ్రాయేల్ అందరూ కూడా హృదయపూర్వకంగా దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన నామాన్ని గొప్ప చేస్తూ అనేక రీతుల్లో దేవుని నామాన్ని హెచ్చిస్తున్నట్లుగా వాక్యాధారంగా మనకు కనపడుతుంది. మనకు కూడా తెలుసు, అన్నీ సానుకూలంగా ఉంటే స్తుతి కుడుకుల్లో చూడండి ఎంత చక్కగా పాట పాడతారో. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చూడండి, ఇలాగా చక్కగా రాగయుక్తంగా ఏ రీతిలో పాటలు పాడతారో అక్కడ ఇశ్రాయేలు, మోషే అందరూ కూడా ఇదే రీతిలో ఏక స్వరముతోటి చక్కగా దేవుణ్ణి స్తుతించి ఆరాధించి ఆయన నామాన్ని గొప్ప చేస్తున్నారు. దేవుళ్ళో నీ వంటి వాడు ఎవరో లేరు అని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్నారు. అంటే అలనాటి దినాల్లో కూడా నేటి దినాల్లో ఎలాగైతే అనేక మంది దేవుళ్ళని పిలువబడుతున్నారో ఆ దినాల్లో కూడా ఆ దేశాల్లో దేవుళ్ళని పిలువబడినటువంటి వారు అనేక మంది ఉన్నప్పటికీ కూడా యెహోవాయే నిజ దేవుడు, ఆయనే ఘనకార్యములు చేయగలిగిన వాడు, ఆయనే సృష్టికర్త, ఆయనే ఈ సృష్టికి కారణభూతుడు, ఆయనే సమస్తము సాధ్యమైన వాడు అనేటువంటి సంగతి ఆయన అక్కడ ఆ భీకర కార్యాల ద్వారా బయలుపరుచుకున్నట్లుగా ఆ కార్యాలను బట్టి ఇశ్రాయేలు అలాగే ఆ చుట్టూ ఉన్నటువంటి అనేక దేశాల ప్రజలు కూడా ఈ సత్యాన్ని ఒప్పుకుంటున్నట్లుగా వాక్యాధారంగా మనకు కనపడుతుంది. అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు, మోషే అందరూ కలిసి పాటలు పాడడమే కాదు, కానీ మోషే అహరోనుల యొక్క సహోదరి ప్రవక్త అయినటువంటి మిరియాము కూడా తంబురు చేత పట్టుకుని దేవుడు చేసినటువంటి ఆ ఘనకార్యాలను బట్టి ఎంతగానో స్తుతిస్తుంది. ఆమె చేస్తున్నటువంటి ఆ గానానికి ముగ్ధులైనటువంటి అనేక మంది స్త్రీలు వారు కూడా తంబురుతోని నాట్యంతోని దేవుణ్ణి ఘనపరుస్తున్నట్లుగా వాక్యాధారంగా మనకు కనపడుతుంది. ఇంత సంబరంగా సంతోషంగా అక్కడ జరుగుతున్న పరిస్థితుల్లో మోషే ఎర్ర సముద్రం నుంచి ఆ జనాన్ని ముందుకు కొనసాగించగా షూరు అనేటువంటి అరణ్య ప్రాంతానికి చేరుకున్నారు. ఆ ప్రాంతంలో తాగడానికి నీళ్లు లేవు. వారు నీళ్లు త్రాగుదామంటే ఆ నీళ్లు చేదుగా ఉన్నాయి, అంటే మారాగా ఉన్నాయి అని చెప్పి రాయించబడి ఉంది. ఇశ్రాయేల్ అంతా కూడా 3 దినాలు ఆ అరణ్యాల్లో ప్రయాణం చేశారు. ఈ 3 దినాలు కూడా వాళ్ళకి త్రాగడానికి నీళ్ళు లేవు, త్రాగుదామంటే చేదుగా ఉంటున్నాయి. ఆ పరిస్థితుల్లో మోషే మీద ఇశ్రాయేల్ సొనుక్కుంటూ మొదలుపెట్టారు. దేవుడు చేసినటువంటి ఆశ్చర్య అద్భుతాలు వాళ్ళు చూశారు. దేవుడు ఎంత గొప్ప దేవుడో తెలుసుకున్నారు. దేవుణ్ణి ఎంతగానో ఘనపరిచారు. అదే నోటితో వాళ్ళకి చిన్న సమస్య వచ్చేసరికి మరలా సొనుక్కుంటూ మొదలుపెట్టారు. నేటి దినాల్లో కూడా మనం చూస్తున్నాం. విశ్వాసుల జీవితాల్లో చూస్తే అన్నీ సానుకూలంగా ఉంటే దేవుడు చాలా గొప్ప దేవుడు అని సాక్ష్యం చెప్తూ, వారికి ఏదైనా చిన్న సమస్య, చిన్న ఇరుకు, ఇబ్బంది, చిన్న అనారోగ్యం, మనుషులకు వచ్చేటువంటి సామాన్యమైనటువంటి సమస్యలు ఎదురైనప్పటికీ కూడా అదేదో వారికి భయంకరమైనటువంటి నష్టాన్ని ఏదో కలగజేసేసినట్లుగా, దేవుడు వాళ్ళని ఏదో పాడు చేసేసినట్లుగా ఎంతగానో సొనుక్కుని దేవునికి దూరం అవుతున్నటువంటి జనాంగం అనేక మంది నేటి దినాల్లో కనపడుతున్నారు. అదే రీతిలో ఇశ్రాయేల్ ఇక్కడ సొనుక్కుంటున్నారు మోషే మీద. మోషే ఇశ్రాయేల్ పక్షంగా దేవుడికి మొరపెట్టినప్పుడు దేవుడు అక్కడ ఉన్నటువంటి ఒక చెట్టు కొమ్మ చూపించి దాన్ని ఆ నీటిలో వేయమని చెప్తే ఆ రీతిలో మోషే చేసినప్పుడు ఆ నీళ్లు మధురంగా మార్చబడ్డాయి. ఈ చెట్టు కొమ్మ దేనికి సాదృశ్యంగా ఉంది అంటే ఈ లోక పాపాన్ని మోసుకుపోయే గొర్రె పిల్ల అయినటువంటి యేసుక్రీస్తుకి సాదృశ్యంగా ఉన్నట్లుగా మనకు కనపడుతుంది. దేవుడు ఎందుకు
ఈ పరీక్ష పెట్టారు అంటే, ఆ చేదు నీరు వారికి కలిగినప్పుడు దేవుణ్ణి ఏమైనా బ్రతిమాలుకుంటారేమో, దేవునికి విజ్ఞాపన చేస్తారేమో అని చిన్న పరీక్ష దేవుడు పెడితే, వాళ్ళకి కలిగినటువంటి ఆ శ్రమను బట్టి దేవుడి దగ్గర వారు విజ్ఞాపన చేయడం లేదు, కానీ మోషే దగ్గరికే వెళ్ళి సొనుక్కుంటున్నారు. నేటి దినాల్లో కూడా విశ్వాసులు వారికి కలిగినటువంటి శ్రమను బట్టి దేవుడి దగ్గరికి వస్తారేమో అని చెప్పి దేవుడు చూస్తారు, కానీ ఎక్కువగా వాళ్ళ లోకంలోనే వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ప్రయత్నాలు కనపడుతూ ఉంటాయి. అక్కడ దేవుడు ఇశ్రాయేలుకి ఒక కట్టడ నియమం ఏర్పాటు చేస్తున్నట్లుగా వాక్యాధారంగా కనపడుతుంది. మీ దేవుడైన యెహోవా మాట మీరు శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుంటే ఐగుప్తులు కలిగినటువంటి ఏ రోగము మీకు రాకుండా నేను చేస్తానో, మిమ్మల్ని స్వస్థపరచు యెహోవా నేనేనని చెప్పి ఇశ్రాయేలుకి దేవుడు వాగ్దానాన్ని ఇస్తున్నారు. తరువాత ఇశ్రాయేలు ఆ అరణ్యాల్లోంచి ఏలీము అనేటువంటి ప్రాంతానికి వచ్చారు. అక్కడ 12 నీటి బొగ్గలు, 70 ఈత చెట్లు ఉన్నాయి. ఆ ప్రాంతంలోనే వారు నివాసం చేసినట్లుగా కనబడుతుంది. 15వ అధ్యాయాన్ని మనం ధ్యానించినప్పుడు దేవుడు చేసినటువంటి భీకర కార్యాలను బట్టి, అద్భుతాలను బట్టి మోషేతో ఉన్నటువంటి ఇశ్రాయేలు అందరూ, మోషే అహరోనుల యొక్క సహోదరి అయినటువంటి ప్రవక్తి అయిన మిరియాము, అనేక మంది స్త్రీలు దేవుణ్ణి ఎంతగానో స్తుతించారు, ఆరాధించారు, పాటలు పాడారు, నాట్యం చేశారు. కానీ వారికి చిన్న సమస్య రాగానే వారు తాగేటువంటి నీళ్లు సరిలేవన్నటువంటి ఉద్దేశంతో వెంటనే మరలా సొనుక్కుంటూ మొదలుపెట్టారు. ఆ విషయాన్ని దేవుడు గ్రహించి దేవుడు వారికి కట్టడల్ని, నియమాల్ని ఏర్పాటు చేస్తున్నట్లుగా, వారి ప్రయాణం అక్కడి నుంచి ముందుకు కొనసాగిస్తున్నట్లుగా వాక్యాధారం మనకు కనపడుతుంది. ఈ కొద్దిపాటి మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది స్తుతులు, స్తోత్రాలు నాయన. మరొకసారి మీ పాదాల దగ్గర నన్ను ఉండనిచ్చి మీ జీవం కలిగినటువంటి వాక్కు నా నోట రావడానికి మీరు చేసిన సహాయానికై మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాను. దయతో అలనాడు ఇశ్రాయేలు మీరు చేసినటువంటి కార్యాలను బట్టి ఎంతగానో సంతోషించి కొద్ది శ్రమ రాగానే మరల వారు సనుక్కున్నట్లుగా నేటి విశ్వాస తరంలో కూడా మేము చూస్తున్నాం తండ్రి. మేమైతే ఆ స్థితిలో లేకుండా ఏదైనా మీ కృప, మీ చిత్తమే, ఏదైనా మిమ్మల్ని ప్రేమించేటువంటి మీ జనులకి సమస్తము సమకూడి మేలు కొరకు జరుగుతున్నాయనేటువంటి సత్యాన్ని మేము గ్రహించుకొని మీ యందు భయభక్తులు కలిగి మేము నడుచుకోవటానికి సహాయం దయచేసి మహిమ, ఘనత, ప్రభావములు మీరు పొందుకునమని పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామములో బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.